లాంగ్వేజ్తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమా భారతీయుడు ఫస్ట్ పార్ట్. కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ డైరెక్షన్ ఈ సినిమాను టాప్లో నిలబెట్టాయి. సినిమాలో పెద్ద కమల్ హాసన్ గెటప్ మొదలుకొని స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బీజిఎం అన్నీ హైలైట్. 28 ఏళ్లు గడిచినా ఇప్పటికీ భారతీయుడు పాటలు వింటున్నారు అంటే మ్యూజికల్గా ఈ సినిమా ఎంత హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు మరో సినిమా వస్తోంది అంటే ఖచ్చితంగా ఆ సినిమా మీద కామన్గానే ఆడియన్స్కు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి శంకర్ పిక్చరైజేషన్ మీద ఎన్నో హోప్స్తో సినిమాకు వస్తారు ఆడియన్స్. మరి ఆ హోప్స్ను శంకర్ ఫుల్ఫిల్ చేశారా అంటే అబ్సల్యూట్లీ నో. భారతీయుడు 1తో కంపేర్ చేస్తే భారతీయుడు 2 50% కూడా లేదు అంటున్నారు ఆడియన్స్. ఫస్ట్ ఈ సినిమా కథ విషయానికి వస్తే సిద్ధార్థ్, ప్రియా భవాని కలిసి ఈ సమాజంలో అవినీతిని అంతం చేసేందుకు సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎంత చేసినా సొసైటీలో మార్పు కనిపించదు. ఇలాంటి సిచ్యువేషన్ మారాలి, తప్పు చేయాలి అంటే భయం రావాలంటే సేనాపతి మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటారు. దీంతో ఆయనను మళ్ళీ పిలుస్తూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఈ క్యాంపెయిన్ చూసిన సేనాపతి మళ్ళీ ఇండియాకి వస్తారు. ఇన్నాళ్ళు ఆయన ఎక్కడున్నారు, సమాజంలో పరిస్థితులను మార్చేందుకు ఏం చేశారు, ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఆయన కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిబిఐ ఆఫీసర్ బాబీ సింహ అతన్ని అరెస్ట్ చేశారా అనేది కథ. యాక్టింగ్ విషయానికి వస్తే కమల్ హాసన్ చించేశాడు, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. సిద్ధార్థ్, ప్రియా వాళ్ళ క్యారెక్టర్స్కు న్యాయం చేశారు. బాబీ సింహాను ఈ సినిమాలో శంకర్ కరెక్ట్గా వాడుకోలేకపోయారు అనే చెప్పాలి. ఇక సముద్రకని లాంటి మంచి యాక్టర్స్కు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేని రోల్ ఇవ్వడం సినిమాకు మరో మైనస్. టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ విషయంలో రవివర్మన్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కానీ శంకర్ మార్క్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాత్రం కనిపించలేదు. మ్యూజిక్ వినేందుకు బాగానే ఉన్నా ఇది అనిరుద్ మ్యూజిక్ అంటే మాత్రం నమ్మడం కష్టమే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పారిపోయిన ఇండస్ట్రియలిస్ట్తో మొదలుపెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను శాసించిన అధికారి, గుజరాత్లో మైనింగ్ వ్యాపారి, ఇలా సేనాపతి ఒక్కొక్కరిని అంతం చేసుకుంటూ పోవడం ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. మిగిలిన కథ అంతా దాదాపు ఫస్ట్ పార్ట్ను పోలినట్టుగానే ఉంది. ఫస్ట్ పార్ట్తో ఏర్పడిన హైప్, కమల్ హాసన్ యాక్టింగ్ మినహా ఈ సినిమాకు ప్లస్ అయ్యే అంశాలేవి పెద్దగా భారతీయుడు 2 సినిమాలో లేవు. అసలు సినిమా పార్ట్ 3లో ఉంటుంది. ఈ సినిమా పార్ట్ 2కి జస్ట్ ట్రైలర్ మాత్రమే అని చెప్పకుండానే చెప్పినట్లు అనిపించింది. ఈ మాత్రం దానికి రేట్లు ఎక్కువ పెట్టి మరీ ఆడియన్స్ సినిమాలకు వెళ్ళాలా? నిజంగా శంకర్ డైరెక్షన్, కమల్ హాసన్ హీరో అనగానే ఆడియన్స్కు ఒక రేంజ్ హైప్ ఉంటుంది. కానీ ఇలాంటి పనులు చేస్తే ఆడియన్స్ని మేకర్స్ ప్రాంక్ చేసినట్టే. ఇప్పుడు చాలామందికి ఇది ఒక బిజినెస్ అయిపోయింది. నిజానికి సినిమా కథ అంతా ఒకే పార్ట్లో చెప్పాలి అనుకుంటే చెప్పేయచ్చు. కానీ కావాలని వాళ్ళు బిజినెస్ పెంచుకునేందుకు సినిమాలను 2 పార్టులుగా చేస్తున్నారు కొందరు మేకర్స్. ఫస్ట్ పార్ట్తో హైప్ క్రియేట్ చేసి ఆ హైప్ను బిజినెస్గా మార్చుకొని సెకండ్ పార్ట్తో మళ్ళీ బిజినెస్ చేయాలని చూస్తున్నారు. ఆడియన్స్ దాన్ని ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారు కాబట్టి ఓకే. కానీ ఇంత రేట్ పెట్టి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పార్ట్లో కనీసం మ్యాటర్ ఉండాలి కదా. జస్ట్ ట్రైలర్లా ఓ కథ చూపించడానికి టికెట్ రేట్లు పెంచి మరీ సినిమాను రిలీజ్ చేయడం ఎందుకు అనేది చాలామంది ఆడియన్స్ ఒపీనియన్. ఇలా బిజినెస్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కథ మీద పెడితే మంచి కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.